హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇంట్లో మైసూర్ బోండా ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే గుల్లగా, అలానే బజ్జీ లోపల పిండి పిండిగా లేకుండా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్సలెంట్‌గా వస్తుంది. ఈ బజ్జీ అనింది పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా మంచి ఫేవరెట్ రెసిపీ కదండీ! మైసూర్ బోండా తినాలి అన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు బయట తీసుకునే బదులు ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. బయట ఆయిల్ అనింది ఒకసారి డీప్ ఫ్రై చేసిందే మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై చేస్తా ఉంటారు కదా! అది మన హెల్త్‌కి కూడా అస్సలు మంచిది కాదు. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మైసూర్ బోండా కోసం ముందుగా కొంచెం పుల్లటి పెరుగుని తీసుకోవాలి. ఒక కప్పు వరకు. చిలికిన పెరుగైతే చాలా మంచిదండి. ఇలా ముక్కలు లేకుండా స్మూతీ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. పెరుగు చిలక్కండా తీసుకుంటే కనుక మనకి కలుపుకోవడానికి కష్టమవుతుంది. పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉంటేనే మీకు టేస్ట్ బావుంటుందండి. ఈరోజు తోడుపెట్టిన పెరుగు కంటే ఒక 2 రోజుల తర్వాత పెరుగైతే చాలా చాలా బావుంటుంది బజ్జీ టేస్ట్. ఇలా 1 కప్పు పెరుగుని మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే 2 స్పూన్స్ వరకు ఆయిల్, అలానే 1 ½ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చూసుకొని వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేయొద్దు. తర్వాత ½ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. అదేనండి వంట సోడాని. తర్వాత ఏ కప్‌తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్‌తో గోరువెచ్చని నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా నురుగులాగా ఫామ్ అవ్వాలి. తర్వాత ఈ స్టేజ్‌లోనే టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు అనింది. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏ కప్‌తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2.5 కప్పుల వరకు పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకేసారి పిండి మొత్తం వేయకూడదండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటా ఉండాలి. నాకిక్కడ ఓవరాల్‌గా పిండి అనింది 2.5 కప్పుల వరకు పడిందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటా ఉండాలి. ఒకేసారి ఎక్కువ పిండి వేసేస్తే త్వరగా ఉండగట్టేస్తుంది. కలుపుకోవడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం ఇలా కొడుతున్నట్టుగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు బజ్జీ అనేది బాగా పొంగుతుందండి. ఇలా ఒక 2-3 నిమిషాలైనా కొడుతున్నట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్స్‌తో గుచ్చుతున్నట్టుగా కూడా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటైనా. అప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బయట కూడా మనకి ఈ విధంగానే కలుపుతారండి. మీరు పిండి కలపడం బట్టే ఉంటుందండి బజ్జీ మనకి పర్ఫెక్ట్‌గా రావడానికి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దాని మీద ఒక బరువు గిన్నె పెట్టేసుకోవాలి నీళ్ళతో. ఇలా చేయడం వల్ల బయట గాలి లోపలికి వెళ్ళదు. లోపల గాలి బయటికి రాదు. ఇలా ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది బాగా పులుస్తుంది. అదే మీరు ఈరోజు పెరుగుతో చేసినట్లయితే ఒక 3 అవర్స్ అన్నా సరే పిండిని పులవనివ్వాలి. మూత అస్సలు తీయకూడదు. చాలా సింపుల్ మెథడ్‌లో హోటల్ స్టైల్‌లో వేరుశనగ చట్నీ అండి. చాలా బావుంటుంది టేస్ట్. బజ్జీకి సూపర్ కాంబినేషన్. ఇలా గిన్నెతో నీళ్ళు పెట్టుకుని స్టవ్ మీద దానిలో మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలోకి 1 కప్పు వరకు వేరుశనగను వేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోవాలండి వీటిని. మీరు స్టవ్ హైలో పెట్టేసినా, మీడియంలో పెట్టేసినా పైన స్కిన్ అనేది మాడొచ్చేస్తుంది. చట్నీ టేస్ట్ అస్సలు బాగోదండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకుంటే గనక చట్నీ టేస్ట్ అనేది కమ్మగా చాలా బావుంటుంది. ఇవి మనకి ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని దానిలోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకు వేయడం వల్ల ఇలాగా ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత వేరుశనగ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి కరివేపాకు, వేరుశనగ వేసుకోవాలి. అలానే
మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత సగం వెల్లుల్లి వేసుకోవాలండి. మీరు ఇలా తాలింపులో వేయడం కంటే వెల్లుల్లి ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవాలండి. వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి ఇక్కడ నాకు. తాలింపు వేసుకుని చట్నీ మొత్తం ఒకసారి కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన వేరుశనగ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఏ టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్ అండి ఇది. ఇప్పుడు బజ్జీలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. 2 గంటల తర్వాత అండి పిండాన్ని చూసారు కదా ఎంత చక్కగా పులిసిందో. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయి తడి చేసుకుని అంచుల వెంట ఇలా పిండిని తీసుకుని బొటన వేలుతో చిటికెన వేలికి చూపుడు వేలికి ఉన్న పిండిని తీసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చూపుడు వేలు బొటన వేలుతో కట్ చేయాలండి పిండిని. అప్పుడు మనకి బజ్జీ అనేది బాగా వస్తుంది రౌండ్గా. బజ్జీల ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంకి పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలను వేసుకోవాలి. మీరు ఒక బజ్జీ వేసేసరికి ఇంకొక బజ్జీ తేలిపోతుందండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మీరు పిండిని కలిపిన విధానం బాగున్నట్టు. చూడండి, మనకి ఒక బజ్జీ వేసేసరికి ఇంకొక బజ్జీ చక్కగా పైకి తేలిపోతుంది. బజ్జీలు వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మనకి పిండి పిండిగా ఉంటుందండి. టేస్ట్ అస్సలు బాగోదు. మీడియంలో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్తో పైన ఇలా కదుపుకున్నట్లయితే మనకి అన్నీ చక్కగా వేగుతాయి. ఇవి రౌండ్ వల్ల తిరగవండి. ఇలా పైన స్ట్రైనర్తో మాత్రమే ఇలా తిప్పుకుంటూ ఉండాలి మంచి కలర్ వచ్చేంత వరకు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మరి చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, మీకు బజ్జీ విరిపి చూపిస్తున్నా, లోపల అనేది ఎంత గుల్లగా ఉందో, అస్సలు పిండి పిండిగానే లేదు. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.